నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క సన్నిధిలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు రచించినటువంటి కీర్తన భాగములో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 15వ కీర్తన. కీర్తనల గ్రంథము 15వ కీర్తన ఆ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 15వ కీర్తన మొదటి వచనాన్ని మనం చూద్దాం. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. అట్టివాడు నాలుకతో కొండెమల్లాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. చిన్న ప్రార్థన. కృపా కనికరం కలిగిన మా తండ్రి, దయామయుడైన మా ప్రభువా, జీవాధిపతి అయిన మా తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ విశేషమైన కనికరం చొప్పున, దయ చొప్పున, కరుణ చొప్పున మీ సందులో ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ నామ మహిమార్థమై ప్రభువా, ఇదిగో మీరు మమ్మలను వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ప్రత్యేకించిన ఆయన ప్రభా, ఈ దిన దీవులతోనూ ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. మహిమయు ఘనతయు ప్రభావాలు మీరే పొందుకొనమని దేవా నాయన, మీ సన్నిధి కాంతి ప్రభ మాపై ఉదయింపచేయమని ఇదిగో కొద్ది నిమిషాలు మీ మాటలు ధ్యానం చేస్తుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి మీరే మమ్మల్ని ఆస్వాదించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగములో నుంచి 3 విషయాలు. ఒకటి, యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. 2, నీతిని అనుసరించి నడుచుకోవాలి. 3, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు మాత్రమే. ఈ 3 క్వాలిటీలు ఉన్నటువంటి వాడు దేనికి అర్హుడై అంటే దేవుని యొక్క గుడారములో నివసించేదానికి అర్హత కలిగినటువంటి వాడు అని అర్థం. దేవుని గుడారము లేక పరలోక పట్టణము, లేకపోతే ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొనుట కొరకు, ఆ పరలోక పట్టణాన్ని అనుభవించుట కొరకు, లేక అక్కడ నివసించే దాని కొరకు కావలసినటువంటి కొన్ని క్వాలిటీస్ మనం చూసాం. దావీదు దేవుని సన్నిధిలో ప్రభువుని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని స్తుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో నివసించాలి అంటే కావలసినటువంటి కొన్ని క్వాలిఫికేషన్స్, అర్హతలు ఇక్కడ ఆయన చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన ప్రారంభం చేశాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు అని చెప్పేశాడు అన్నాడు. ఎవరు అని ప్రశ్నించాడు. 2వ పాయింట్, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఇది కూడా ప్రశ్నే. 1, నీ గుడారములో ఉండదగిన వాడెవడు? 2, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు అని 2 ప్రశ్నలు వేసి, ఇక 2వ వచనానికి వచ్చేసరికి ఆయనకి దేవుడు దాన్ని బయలుపరిచినట్లుగా, దేవుడు దాన్ని తెలియజేసినట్లుగా అతను పలుకుతున్నటువంటి మాటలు ఏమిటాయంటే, 1 ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటంటే, 1 యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి.
రెండవది నీతిని అనుసరించి నడుచుకోవాలి. మూడవది హృదయపూర్వకముగా నిజము పలకాలనేటువంటి విషయాన్ని, ఈ 3 విషయాలు దావీదు గారు తెలియజేశాడు. అంటే దేవుడే తనకు బయలుపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన కొన్ని మాటలు, ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయా పరలోక రాజ్యములో నివసించాలంటే నేనేమి చేయాలి అని చెప్పేసని యేసు ప్రభు వారిని ప్రశ్నించాడు, అడిగాడు. అయితే మంచిదే. ఏమన్నాడు అంటే ఆ, అక్కడ ఆజ్ఞలు నువ్వు ఎరుగుదువు కదా అని అన్నాడు. ఆ ఆజ్ఞలను కూడా నేను అనుసరిస్తూనే ఉన్నాను అని అన్నాడు. అయితే ఇంకొకటి నీకు కొదువుగా ఉంది. ఏమిటయ్యా అంటే, నీవు గొప్ప ధనవంతుడు గనక నీ ధనమంతా కూడా పేదలకు ఇచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు, పరలోకములో నీకు ధనం కలుగుతుంది, భూలోకములో ధనం కొరకు నువ్వు ఆశించమాక, అది మంచి పద్ధతి కాదని యేసు ప్రభువారు స్పష్టంగా ధనవంతుడికి చెప్పాడు. చెప్పినప్పుడు అతడికి అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటయ్యా అంటే, అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఆ మాట విని వ్యసనపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడని వాక్యంలో స్పష్టంగా ఉంది. ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు చాలామందికి దేవుని రాజ్యములో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రశాంతమైన వాతావరణం, ఆ చక్కని వాతావరణం, ఆ చల్లని వాతావరణం, ఆ వెలుగు తేజోమయమైనటువంటి వాతావరణంలో నివసించాలని చాలామందికి ఆరాటం, ఆతృత, తపన ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని మోడిఫికేషన్స్, అంటే కొన్ని మార్చుకోవాల్సినటువంటివి, చిన్న చిన్నవన్నీ కూడా సరి చేయవలసినటువంటివి సరి చేసుకోవడానికి మాత్రం వారు ఇష్టపడటం లేదు. భూలోకములో నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, దేవుడిచ్చేటువంటి ఒక రాజ్యం, దేవుడిచ్చేటువంటి ఒక స్థానం, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క ఆ నిత్య విశ్రాంతి స్థలము కావచ్చు, పరిశుద్ధమైన స్థలము కావచ్చు, లేకపోతే దేవుడు ఏర్పాటు చేసినటువంటి స్థలం ఏదైనా కావచ్చు, అది కావాలా నీకు అంటే, ఆ మోక్ష రాజ్యం నీకు కావాలంటే కావాలయ్యా అంటాడు. అయితే నీవు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొన్నిటికి దూరంగా ఉండాలి అని అనుకోండి, అప్పుడు మళ్ళీ కొద్దిగా ఆలోచన చేస్తాడు మనిషి. కనుక దేవుని యొక్క రాజ్యములో ఉండాలి అంటే, దేవునితో సహవాసం చేయాలి అంటే, అశాశ్వతమైనటువంటి ఈ లోకములో ఉన్న కొన్ని చెడ్డ అలవాట్లు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి, మంచి అలవాట్లను స్వీకరించాలి, మంచి మనసు కలిగి ఉండాలి, లేకపోతే మంచి ఆలోచన కలిగి ఉండాలి, 10 మందికి సహాయం చేసేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ తనకు తానుగా ఒక మంచి మనసు కలిగి, ఏ విధమైనటువంటి కపటము, ఏ విధమైనటువంటి వేషభావాలు లేకుండా పీస్ఫుల్గా, శాంతి సమాధానముతో ఉండేటువంటి రీతిలో ఉండాల్సినటువంటి అవసరత ఉన్నది. అలా ఉన్నటువంటి వారు మాత్రమే అక్కడికి వెళతారు, దేవుని యొక్క రాజ్యములో ఉంటారు, దేవునితో సహవాసము చేస్తారని వాక్య భాగం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. భక్తుడు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుని యొద్ద ఉండుట కొరకు కొన్ని కావలసినటువంటి అర్హతలు చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ 3 విషయాలు మాత్రమే మరి వ్యక్తపరచడం జరిగింది. ఈ 3 విషయాల్లో మనం కొద్దిగా కరెక్ట్గా కనుక మనం ఉండగలిగితే మిగతావి ఆటోమేటిక్గా సింపుల్, అదేంటంటే ఈజీ థింగ్. మిగతావి చేయగలిగేటువంటి అవి ఈజీగా ఉంటాయి, చక్కగా అంటే ఒకదాని వెంబటి ఒకటి ఈజీగా, ప్రతి దానిలో కూడా మంచి నిమగ్నము కలిగి, మంచి భక్తి కలిగి, మంచి ప్రవర్తన కలిగి నడవటానికి దోహదపడేటువంటి విధానములో మొదటిగా కొన్ని విషయాలు మార్పులు చేర్పులు చేసుకోవటానికి ఇష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ తదనంతరము ఆటోమేటిక్గా మిగతావన్నీ కూడా మార్చుకోవటానికి ప్రభువు సహాయం చేస్తాడు. ఇక్కడ 3 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఒకటి నెంబర్ 1, యథార్థమైన ప్రవర్తన కలిగి. చూడండి, ఒకటి, దేవుని యొక్క గుడారములో నివసించాలంటే, దేవుని యొక్క రాజ్యములో ఉండాలి అంటే, ఒకటి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. చూడండి,
కీర్తనల గ్రంథం మనం చూసినప్పుడు 11వ కీర్తన 7వ వచనంలో చూస్తే త్వరగా చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. 11వ కీర్తన 7వ వచనం. యెహోవా నీతిమంతులను ఆయన నీతిని ప్రేమించువారు యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసేదారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోవా నీతిమంతుడు, యెహోవా నీతిమంతుడిగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్న మాట యథార్థవంతులు ఆయన యొక్క ముఖ దర్శనము చూస్తారు. చాలామంది దేవుని యొక్క ముఖ దర్శనము చూచుట కొరకు, ఆ దైవ స్వరూపాన్ని చూచుట కొరకు, ఆ దీన మనస్సు కలిగినటువంటి దేవాతి దేవుని చూచుట కొరకు చాలామంది మునేశ్వరులు కావచ్చు, లేకపోతే చాలామంది వేదాంత విద్యను అభ్యసించినటువంటి వారు కావచ్చు, చాలామంది లోకానికి దూరంగా ఉండి ఎక్కడో దూరంగా అడవుల్లో హిమాలయ పర్వతాల దగ్గర ఆ దేవుని ముఖ దర్శనము చూచుట కొరకు వాళ్ళు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి వారు తపస్సు చేస్తూ ఉంటారు. అంటే మానవుడు పలు విధములైనటువంటి జంతువులు సంచరించినటువంటి ప్రాంతములోనికి వెళ్ళి దేవుని ముఖ దర్శనము చూడాలని వారు దీక్ష చేస్తూ ఉంటారు. కనుక దేవుని యొక్క ముఖ దర్శనము చూడాలి అంటే ఏం కావాలి? యథార్థత కావాలి. ఈ భూమి మీద ప్రజలలో ఉన్నటువంటి వారందరిలో కూడా అందరిలాగా కాకుండా, అందరితో కూడా కాకుండా సపరేట్గా, డిఫరెంట్గా ఒక మంచి మనసు కలిగి, యథార్థత కలిగి, నమ్మకత్వము కలిగి దేవుని యొక్క సన్నిధిలో ప్రియులారా గమనించినట్లయితే ఉన్నటువంటి వాడు యథార్థవంతుడుగా తీర్చబడతాడు. ఆ యథార్థవంతుడికి దేవుని యొక్క ముఖ దర్శనము కలుగుతుంది. చాలామంది అంటారు దేవుడు ఉన్నారు అని అంటున్నాడు, కానీ ఉంటే నాకు చూపించండి అంటే ఊరికినే కనపడతాడా? లోకములో మనం పాపములో శాపములో శరీరాన్ని ధరించి ఉన్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు అలాగా ఈజీగా మనకు కనపడేటువంటి వాడు కాదు. ఎందుకో తెలుసా? దేవుడు గొప్ప వెలుగు కలిగి ఉన్నటువంటి దేవాతి దేవుడు. ఆ వెలుగులు మనం నివసించాలంటే మన కార్యక్రమాలు, మనకు లోకములో ఉన్నవన్నీ సాతాను సంబంధమైన చెడ్డ అలవాట్లన్నిటిని కూడా తీసివేసుకొని ఆ ప్రభువులో మనం మరింతగా ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. కనుక ఇప్పుడు యథార్థత కలిగినటువంటి వారికి ఏం కలుగుతుంది? దేవుని యొక్క ముఖ దర్శనం కలుగుతుంది. ఇప్పుడు యథార్థంగా ఎవరుంటున్నారు? చాలామందిని మనం చూస్తూ ఉన్నప్పుడు యథార్థతగా ఉండేవాళ్ళు ఎవరు లేరు. యథార్థతగా ఉండాలి అని అంటే మనం ఒక మాట చెప్పాలంటే, ఒక 100 రూపాయలు ఇచ్చి కొట్టుకు పంపించాం అనుకోండి ఓ పిల్లోడిని, అందులో 80 రూపాయలు ఖర్చు అయితే మిగతా 20 రూపాయలు మిగిలిని, ఆ మిగతా 20 రూపాయలు తిరిగి తీసుకొచ్చి, ఇదిగోండి 80 రూపాయలు ఏనండి, 20 రూపాయలు మిగిలిన తీసుకొచ్చి ఇవ్వడమే యథార్థత. దానికి ఇంకా 20 రూపాయలు కలిపి 120 రూపాయలు అయిపోయిందని చెప్పేసి బిల్ రాయించుకొని ఇచ్చామనుకో, అది యథార్థత కాదు. అంటే అలాగా మనం యథార్థత కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ముఖ దర్శనం చూస్తాం. అటువంటి వారికి మరి దేవుని యొక్క ముఖ దర్శనము కనబడుతుంది అని అంటున్నాడు. యథార్థవంతులు దేవుని యొక్క ముఖ దర్శనము చేసేద్దరు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట మనం చూద్దాం. 140వ కీర్తన 13వ వచనం. 140వ కీర్తన 13వ వచనం. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. చూడండి, ఇప్పుడు మనం చూస్తా ఉన్నప్పుడు భక్తుడు అన్నాడు, యథార్థవంతులు, యథార్థత కలిగినటువంటి వారే నీ గుడారములో కావచ్చు, నీ పరిశుద్ధ పర్వతములో నివసించాలంటే మొదటిది నెంబర్ 1 యథార్థత కలిగి ఉండాలి. యథార్థత కలిగి ఉన్నటువంటి వారు మాత్రమే
నీ ముఖదర్శనం చూస్తారు. రెండోది పాయింట్ చూస్తే యథార్థత కలిగినటువంటి వారు ఏం చేస్తారంట? రెండో పాయింట్లు ఆ! ఆ! నీ సన్నిధిలో నివసించెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని యొక్క సన్నిధిలో నివసించటం ఏమిటంటే లోకములో లేనటువంటి సంతోషము, లోకములో లేనటువంటి ఆనందము, లోకములో లేనటువంటి గొప్పతనము దేవుని యొక్క సన్నిధానములో ఉంది. అందుకనే భక్తుడు రాశాడు, నీ సన్నిధానములో సంపూర్ణమైన సంతోషము కలదన్నాడు. ఆనందించుటకు నాకు సంతోషము కలదన్నాడు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం ఉంది, దేవుని సన్నిధిలో గొప్పతనం ఉంది, దేవుని సన్నిధిలో వెలుగు ఉన్నది. కనుక యథార్థవంతులు ఏం చేస్తారంట? ఆయన సన్నిధిలో నివసిస్తారు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ స్థలమందు లేక ఆయన యొక్క పరిశుద్ధ పర్వతమందు ఆయన గుడారములో నివసించాలి అని అంటే ప్రియులారా గమనించినట్లయితే ఏం కావాలంట? ఏం కావాలండి? యథార్థత కావాలి. అంటే యథార్థత కలిగినటువంటి వారు ఇక్కడ వాక్య భావంలో చూసా కదా, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథాన్ని మనం చూసినప్పుడు 1వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, అతడు యథార్థత కలిగినటువంటి వాడుగా ఉన్నాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు యోబుకి వచ్చినటువంటి ఆ శ్రమ ఇంత అంతా కాదు, చాలా భయంకరమైనటువంటి శ్రమ వచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. చూడండి, ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు నేను, అతడు యథార్థవంతుడును. చాలా క్వాలిఫికేషన్ ఉంటాయి ఆయనకి. ఏమని తెలుసు? ఒకటి యథార్థత కలిగిన వాడు, రెండు న్యాయంగా ఉండేవాడు, రెండు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించేవాడు. అది ఇక్కడ చాలా విషయాలు. అయితే ఇందులో మనం యథార్థత కలిగి ఉన్నాడు, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి పొరపాట్లు తప్పిదములు చేయక, తన కుటుంబం విషయంలో కావచ్చు, తన యొక్క పని వాళ్ళ విషయంలో కావచ్చు, ఆ పరిసర ప్రాంతంలో ఊజు దేశములో ఆయన నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతమే కావచ్చు, అతడు యథార్థత కలిగి ఉన్నాడు. ఎక్కడా కూడా పొరపాట్లు అనేవి చేయకుండా యథార్థత కలిగి ఉన్నటువంటి వ్యక్తి యోబు గారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయనకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి. పిల్లలు పోయారు, సంపద పోయింది, చివరాఖరి తన శరీరం మీద అతి భయంకరమైన వ్యాధి వచ్చింది, కురుపుల వ్యాధి వచ్చింది. వచ్చినప్పటికీ కూడా ఆయన తాను కలిగి ఉన్నటువంటి దేవాతి దేవుని మాత్రం ఆయన విడిచిపెట్టలేదు. ఆయనను వెంబడిస్తూనే ఉన్నాడు, ఆయనను వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా పొరపాటు అనేది జరగకుండా దేవుడుతో ఒక మాట చేశాడు, నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగా వచ్చాను, మరలా నేను దిగంబరిగా నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తాను, ఇంకా నాకెందుకంట ఈ సంపద అని సరిపెట్టుకున్నాడు. చాలా వ్యతిరేకమైన పదాలు వచ్చినాయి, చాలా వ్యతిరేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా ఆయన పక్కన పెట్టేసి తన దేవుని వైపు చూస్తూ ఉన్నటువంటి యోబు చివరాఖరి రిజల్ట్ ఏమిటో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి కొత్త శరీరము, పసిపిల్లవాని యొక్క దేహం వలె అయినట్లుగా ఆయన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసాం. అద్భుతమైన స్వస్థ. మరలా అదేవిధంగా తాను కోల్పోయినటువంటి సంపద ఎంతైతే ఉందో అవన్నీ కూడా రెట్టింపు వచ్చినాయి. రెండవది, తన పిల్లలు మరలా 7 పిల్లలను దేవుడు అనుగ్రహింపజేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచి నడిచినటువంటి వారి జీవితంలో చాలా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూస్తారని పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథము 42వ అధ్యాయము మనం చూసినప్పుడు 12వ వచనంలో అంటాడు, 42వ అధ్యాయం 12వ వచనంలో,
యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెంపహకును అనియు పేర్లు పెట్టెను. ఆ దేశమందంతటా ఏబు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు. ఎంత అద్భుతం చూడండి. మొదట మనం చూసినప్పుడు మొదట ఏబు ఆ ఊజు దేశములో ఆయనంత ధనవంతుడు ఆ ఊజు దేశములో లేడు అని ఒక మాట అక్కడ తెలియపరచబడింది. ఇప్పుడు వచ్చేసరికి ఎక్కడేమో తెలుసా, ఆ దేశమంతటా ఏబంతటి కుమార్తెలు, అందగత్తెలు ఆ దేశములోనే. ఎంత అద్భుతమో చూడండి. మొదట ఆస్తి ధనవంతుడిగా దేశంలో హెచ్చించబడ్డట్టుగా చూసాము. రెండవది మనం చూసినప్పుడు తనకివ్వబడినటువంటి కుమార్తెలు ఆ ప్రదేశములో ఆ దేశములో ఎంతో అందగత్తెలుగా వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో రాయబడి. ఇదంతా ఎందుకు జరిగిందో తెలుసా? అతడు యథార్థంగా ఉండటం బట్టి. యథార్థత లేకపోతే కష్టం. యథార్థత లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా ఎంత దోచుకున్నా కానీ అదంతా కూడా చిల్లి గవ్వలో వేయబడినటువంటి పరిస్థితి అయిపోయింది. చిల్లి సంచులు వేసినట్లే. లేకపోతే మనం దాచినా కానీ కొన్ని సందర్భాల్లో అది సిమెంట్ తిప్పి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. యథార్థత కలిగి సంపాదించే దానిలో సంతోషం ఉంది. రూపాయినా కానీ సంతోషం ఉంది. అందులో గొప్ప ఆశీర్వాదం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోబు ఆ రీతిగా దీవించబడట కొరకు అతను ఏం చేశాడు తెలుసా? తన యథార్థతను ఆయన విడిచిపెట్టదు. భార్య అంది కదా, నీవు ఇంకా యథార్థతను వదలవా అని అంది. భార్య ఏమని చెప్పండి, చివరాఖరికి సాతాను తన భార్య యొక్క మనసులోకి వచ్చేసి తన మనసులో తన యొక్క విధానంలోకి వచ్చి ఆమె అంటున్నటువంటి మాట చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఏముంది అక్కడ? స్తోత్రం కలుగునుగాక. 9వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలక యుందువా? దేవుని దూషించి మరణం కమ్మని చెప్పి. ఇప్పుడు దేవుని దూషించి మరణం అయితే ప్రయోజనం ఏంది? మరణించిన తర్వాత మనిషి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళాల్సినటువంటి వ్యక్తి ఆయన దూషిస్తే ఆయన దగ్గరికి ఏమి వెళ్తాం? మన తోటి సహోదరులు, పక్క ఉంటున్నటువంటి సహోదరులు భయంకరముగా తిట్టి దూషించి నానా విధాలుగా చెడ్డ మాటలు పలికి మళ్ళీ ఆ ఇంటికి పోయి మనం ఏదైనా అవసరం, అమ్మా నాకు ఫలాంది అని చెప్పేసి అని ఏం ముఖం పెట్టుకొని అడుగుతాం? మనం అడగగలమా? అడగలేము. ఎందుకయ్యా అంటే మనం మంచిని సంపాదించుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. మంచి పనులు చేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి. యథార్థత కలిగి దేవుని దగ్గరికి వెళితే అప్పుడు ఆయన రా నా కుమారుడు అని ఆయన మనల్ని ఆహ్వానిస్తాడు. ఆయన చేస్తే ఏంటి అంటే సాతాను యొక్క ఆలోచన ఏంటో తెలుసా? మానవుడు దేవుని దూషించేటట్లుగా చెయ్యాలి అనేది ఆయన యొక్క తపన. సాతాను యొక్క తపన. ఏదో విధంగా నీ బిడ్డలే కదా, నీవు సృష్టించిన నీ బిడ్డలే కదా నీ మీద తిరుగుబాటు చేశారని అభియోగాలు, చాలా విషయాలు మోపేటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మాట ఏమిటో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో మనం చూసినప్పుడు ప్రియులారా గమనించినట్లయితే దేవుని దూషించడం ద్వారాగా మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. దేవుణ్ణి ప్రేమించటం ద్వారాగా మనకు వచ్చే లాభము చాలా ఉంది. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ
ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనల్ని ప్రేమించి తన యొక్క రాజ్యములో ఉండుట కొరకు మన పాప దోషములన్నిటిని కూడా తొలగించి పరిశుద్ధుడిగా చేయటానికి ఆయన ఈ భూమి మీదకి వస్తే ఆ దేవుని దూషిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలామంది ఇటువంటి దుర్బుద్ధి దుష్టాలోచన కలిగి ఉంటారు. దేవుని దూషించి మరణము కమ్ము అనేటువంటి పదము వాస్తవంగా యోబు భార్యకు వచ్చిన ఆలోచన కాదు కానీ ప్రియులారా, అక్కడ సాతాను పనిచేస్తూ ఉన్నాడు. యోబుతో ఛాలెంజ్ చేసి, దేవునితో ఛాలెంజ్ చేసి, యోబు నేను చెడగొడతాను, నేను దూషించేటట్లుగా చేస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చింది సాతాను. కనుకనే వాడు పన్నాగం ఏదో ఒక విధంగా నెరవేర్చుకోవాలనే ఒక ఆలోచన కలిగి ఉండటం బట్టి ఇక్కడ జరిగినటువంటి సంఘటన ప్రియులారా. కనుక యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదమా, కీడు మనం అనుభవింప తగదా. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం చూస్తూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు మేలు జరిగింది, కొన్ని సందర్భాల్లో మనకు మేలు జరగదు. కానీ మేలు కోసం మనం ముట్టలేదు కదా. చూసినప్పుడు భూమి మీద కీడు కూడా ఉంటుంది, కీడును కూడా మనము ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్గా మనం అనుభవించినప్పుడే దేవుని సన్నిధి మనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు యోహాను రాసిన సువార్త 4:23. ద గాస్పల్ ఆఫ్ జాన్ చాప్టర్ 4:23. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతో. సమరయ స్త్రీతో చెబుతున్నాడు యేసు ప్రభువారు. యథార్థత లేకుండా ఆరాధన చేసినా కానీ ఉపయోగం లేదు. యథార్థత కలిగి మనం దేవుణ్ణి ఆరాధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. యథార్థత లేకుండా దేవుణ్ణి ఆరాధన చేయలేం. ఒకవేళ చేసినా అది దేవుని సన్నిధికి చేరదు, దేవుడు కూడా దాన్ని మెచ్చడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యథార్థముగా ఉండాల్సినటువంటి అవసరత ప్రతి మానవుని యొక్క జీవితంలో ఉండాలని ఈ మొదటి పాయింట్ యథార్థమైన ప్రవర్తన కలిగి నడుచుకోవాలనే విషయాన్ని లేఖనంలో మనకు తెలియపరచబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. రెండో మాటను మనం చూసినప్పుడు ప్రియులారా, రెండో మాట ఏమన్నాడు చూడండి. ఆదికాండము 7:1. ఆదికాండం 7:1 దేవుడు అన్నాడు నోవాహుతో, నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉన్నావు. స్తోత్రం కలుగు. హల్లెలూయా. యెహోవా, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనక ఏం చేయాలి చెప్పండి? నీ కొరకు వాడను సిద్ధము చేసుకొనుము అన్నాడు. అలాగే ఈ తరములో దేవుని యొక్క నీతి ఏ కుటుంబం దగ్గరకైతే వచ్చిందో, ఏ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వచ్చిందో, ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఆ కుటుంబం కొరకు రక్షణను సిద్ధపరచుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ రక్షణ సిద్ధపరచుకోవాలి. నీవు నీతిమంతుడుగా జీవిస్తున్నావు, నీ కుటుంబము కూడా నీతిమంతుడుగా జీవించాలనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంకా మనం పరిశుద్ధ గ్రంథములో చాలా విషయాలు మనం చూస్తూ ఉన్నప్పుడు నీతి అనేటువంటి విషయాన్ని, నీతి మరణం నుంచి తప్పించును అన్నాడు. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు శ్రేష్కరము అని బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు, సామెతల గ్రంథంలోనైతే నీతిని గురించినటువంటి విషయాలు, చాలా విషయాలు సొలొమోను గ్రంథకర్త రచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా నీతి అనేటువంటిది, నీతి కలిగి ఉండటం బట్టి ఎన్నో మేళ్ళు మనం చూస్తామని వాక్య భాగంలో మనం చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే రోమా పత్రిక 3వ అధ్యాయము 28వ వచనములో 3:28 3:28 చూద్దాం. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నారు. అంటే ధర్మశాస్త్రానుసారముగా, ధర్మశాస్త్రము లేనప్పుడు దేవుడు నోవాహుతో చెప్పాడు, నీవే నీతిమంతుడు అన్నాడు. అంటే ధర్మశాస్త్రము లేకుండానే నోవాహు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని పరిశుద్ధ గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియపరచబడింది. రెండవది మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమన్నాడు ఇక్కడ? విశ్వాసము ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుచు ఉన్నారు. దేని ద్వారాగంట? బై ఫెయిత్. విశ్వాసము ద్వారాగానే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. అంటే యేసు ప్రభువుని విశ్వసించిన వారందరూ కూడా ఏమై ఉన్నారంటే నీతిమంతులు, నీతి కలిగి ఉన్నారని అర్థం. కాబట్టి నీతి కలిగి ఉండట కొరకు, నీతి కలిగి ఉండాలని, నీతి కలిగి జీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తున్న విషయాలు. విశ్వాసము ద్వారాగా యేసు క్రీస్తుని అంగీకరించడం ద్వారాగా, ప్రభువా పాపినైన నన్ను క్షమించు, దేవా నన్ను పరిశుద్ధపరచు, నీవు పాపములు క్షమించగలిగే దేవుడు అన్న సంగతి నేను గ్రహించాను కాబట్టి అని ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన అడుగుతాడో తన పాప దోషములు తీసివేయబడతాయి, పరిశుద్ధపరచబడుతుంది. వెంటనే అతడు ఏమవుతాడు? నీతిమంతుడిగా తీర్చు. ఎలాగా అంటే బై ఫెయిత్, విశ్వాసము ద్వారాగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా మనం చూసినప్పుడు చాలా విషయాలు. 92వ కీర్తన 12వ వచనం అంటాడు. 92వ కీర్తన 12వ వచనం. నీతిమంతులు ఎలా ఉంటారంటే చెప్పండి? ఖర్జూర వృక్షం వలె మూవ వేయుదురు. నీతిమంతులు ఏం చేస్తారంట? ఖర్జూర చెట్టు చూసే మనం, అది ప్రతి నెల మూవ వేసుకుంటూ వెళుతూ ఉంటుంది. దాన్ని ఇంగ్లీష్లో ఏమన్నాడంటే పామ్ ట్రీ అన్నాడు. అంటే తెలుగులోకి వచ్చేసరికి అది తాడి చెట్టు. కానీ తెలుగు భావంలో మనం తెలుగు బైబిల్లో చదువుతున్నటువంటి ఈ విధానం ఏంటో తెలుసంటే ఖర్జూర వృక్షము. ఏ వృక్షం అంట? ఖర్జూర. అంటే ఖర్జూర కాయలు కాసేటువంటి చెట్టు. అది తినడానికి, ఆహారానికి చాలా మంచిది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఖర్జూర వృక్షాన్ని మనం చూసినప్పుడు అంటే నీతిమంతుడిని ఖర్జూర వృక్షానికి పోల్చాడు. ఎందుకు పోల్చాడంటే ప్రతి నెల కూడా ఏం చేస్తుంది? అది ఒక ఆ యొక్క మట్ట వస్తుంది. ప్రతి నెల కూడా ఒక మట్ట వస్తూ ఉంటుంది. అది రావటం బట్టి అది ఏ విధముగా అలాగ మట్టలు వేసుకుంటూ చెట్టు ఎదుగుతూ, అంటే ఆ ఖర్జూర చెట్టు అభివృద్ధికి, రెండవది ఫలాలకు సాదృశ్యంగా ఉంది. ఒకటి చెట్టు ఎదిగేదానికి సాదృశ్యంగా ఉంది, రెండవది చెట్టు ఫలాలిచ్చేదానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ రెండింటిని మనం చూసినప్పుడు ఇది మానవుని యొక్క జీవితానికి, అభివృద్ధికి దోహదపడేటువంటిది ఈ యొక్క ఖర్జూర చెట్టును మనం చూస్తాము. కాబట్టి నీతి కలిగి ఉండటం ద్వారాగా ఖర్జూర చెట్టు వల్ల ఏ విధంగా ఖర్జూర చెట్టు ఎదిగిద్దో, అదేవిధంగా ఫలాలు ఇచ్చిద్దో ఆ విధముగా ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో మనం మానవుడు అలాగా ఎదుగుతూ ఉంటాడని వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మనం చూద్దాం. 118వ కీర్తన 20వ వచనం. 118వ కీర్తన 20వ వచనం. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో. చూడండి, యెహోవా గుమ్మములో ప్రవేశించాలంటే ఏమి ఉండాలంట? నీతి ఉండాలి. ఇది యెహోవా గుమ్మము. నీతిమంతులు ఏం చేస్తారంట? ఇది దానిలో ప్రవేశిస్తారు.
ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు అందులో ప్రవేశించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యెహోవా గుమ్మం అంటే దేవుని యొద్దకు వెళ్ళుట కొరకు ఒక ద్వారం ఉంది. ఆ ద్వారము లోపలికి వెళ్ళాలి అంటే ఏముండాలి చెప్పండి? క్వాలిఫికేషన్ ఏంటి? నెంబర్ 2, నీతి, రైచియస్నెస్. వితౌట్ రైచియస్నెస్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద డోర్. ఆ గుమ్మములోనికి ఆ లోపలికి నువ్వు ప్రవేశించడానికి అవకాశము లేదు. ఎప్పుడు నువ్వు ప్రవేశిస్తావంటే వెన్ యూ గెట్ ద రైచియస్నెస్, దెన్ యూ విల్ ఎంటర్ ఇన్ టు ద హెవెన్ గేట్. పరలోక సంబంధమైనటువంటి ఆ ద్వారములోనికి నీవు వెళ్ళగలవు. దేవునికి మహిమ కలుగునుగాక. సామెతల గ్రంథం 11:10లో మనం చూస్తే, సామెతల గ్రంథం 11:10లో ఆ నీతిని గూర్చినటువంటి విషయం కొన్ని మనం చూడగలము. సామెతలు అదిగో, నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు ఏందంట? పట్టణమునకు సంతోషకరము. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. పట్టణం అంటే ఇప్పుడు మంగళగిరి పట్టణం ఉంది అనుకోండి, విజయవాడ పట్టణం ఉంది అనుకోండి, గుంటూరు పట్టణం ఉంది అనుకోండి. ఆ పట్టణం ఎలా తయారైంది అంటే అక్కడ మనుషులు ఉన్నారు కాబట్టి దాన్ని పట్టణం అన్నారు. మనుషులు లేకపోతే ఊరికినే కట్టుకొని వెళ్ళిపోయాడు అనుకోండి, దాన్ని ఏమంటే పాడుబడ్డ ఇళ్ళు, పాడుబడ్డ అంటే జనము లేనటువంటి గృహాలు అని అంటారు. అంటే ప్రజలు ఉన్నారు. పట్టణమునకు సంతోషం అంటే పట్టణంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు సంతోషం. పట్టణానికి కాదు, గ్రామానికి కాదు. గ్రామం అనే పేరుంది, పట్టణం అనే పేరుంది. ఆ పట్టణానికి కాదు సంతోషం, ఆ పట్టణంలో నివసించేటువంటి వారికి నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇలా మనం చూస్తూ ఉన్నప్పుడు 28వ వచనంలో మనం చూస్తే, 28వ వచనం అంటాడు, ధనము నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ధనం నమ్ముకున్న వాళ్ళు, ఈరోజు ధనం, డబ్బు సమృద్ధిగా ఇంట్లో ఉందనుకోండి, తెల్లారి పొద్దున్న మొహం పీక్కుపోయింది. ఎదుటివాడితో ఫ్రీగా మాట్లాడలేడు. ధనపిచాచి మానవుని యొక్క జీవితాన్ని పిండి చేసేసింది అంతే. అతి భయంకరమైనటువంటిది ధనము. ధనాన్ని నమ్ముకున్నవాడు చాలామంది పాడైపోయారు. ధనం మీద మనసు కాకోకుండా నీ ప్రవర్తన మీద, నీ క్యారెక్టర్ మీద కాపాడుకున్నవాడు ఆరోగ్యవంతుడిగా, శక్తివంతుడిగా, బలవంతుడిగా ఉంటాడు. సంతోషముగా అతను జీవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడో విషయం మనం చూస్తా ఉన్నాం. 2 విషయాలు మనం చూసాం. ఇప్పుడు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు కాబట్టి ముగింపులోకి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా మనం చూస్తే 34వ కీర్తన 15వ వచనంలో చూస్తే, 34వ కీర్తన 15వ వచనం నీతిమంతుల గురించి. యెహోవా దృష్టి ఎవరి మీద ఉందట? నీతిమంతుల మీద ఉన్నది. అది కాబట్టి దేవుడు ఎవరిని చూస్తారు? చూడండి, భూమి మీద తన రక్షణ ప్రణాళిక ఉన్నంత కాలము లోకములో, పాపములో, శాపములో ఉన్న వారందరి వైపు యెహోవా కన్నులు భూలోకమంతటా సంచారం చేస్తూ ఉంది. లోబడనాలని ప్రజల వైపు దినమెల్లా తన చేతులెత్తి చాపుతూ ఉన్నాడు. ఈ రక్షణ కార్యక్రమం అంతా కూడా ముగించబడిన తర్వాత, అయిపోయిన తర్వాత, ఇప్పుడు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేటువంటి సమయం ఆసన్నమైనప్పుడు ఎవరిని పోయి చూస్తాడు ఆయన? యెహోవా కన్నులు నీతి, అంటే పీరియడ్ అయిపోయింది. రక్షణ ప్రణాళిక సువార్త ప్రకటించబడటం అయిపోయింది, అంతం అయిపోయింది. ఈ దేశము, ఈ ప్రపంచం అంతమైపోయింది. ఈ ప్రపంచం అంతమైపోయిన తరువాత
ఈ ఆత్మలో అలాగే ఈ మనుషులు ఎవరైతే నీతి కలిగి ఉన్నారో, ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో వారందరూ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు ఇప్పుడు? ఆ వారి వైపు నీతిమంతులను ఆయన చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, లోకములో ఇప్పుడు కూడా దేవుడు నీతి కలిగిన భక్తి కలిగినటువంటి తన యొక్క బిడ్డల వైపు ఆయన చూస్తూనే ఉంటాడు. తన యొక్క రాజ్యానికి వెళ్ళేటువంటి సమయం ఆసమైనప్పుడు తన యొక్క రాజ్యములో నీతిమంతులు ఉండుట కొరకు కూడా ఆయన చూస్తూనే ఉంటాడు. ఎలాగైనా కానీ నీతిమంతుల వైపు ఆయన చూస్తాడు అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మూడో పాయింట్ మనం చూస్తే, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అపోస్తల కార్యగ్రంథం 5:1 అతడు ఏం చేశాడంటే, అక్కడ అననీయ సప్రెయ ఇద్దరున్నారు. వారు నిజము పలకలేదు. వారు ఇంతకే అమ్మారా మీరు పొలాన్ని అని పేతురు గారు అయినప్పుడు ఇంతకేనని ఇద్దరు ఏకీభవించారు. వేలలో కొంత దాచుకున్నారు, కొంత దేవుని దగ్గర తీసుకొచ్చారు. ఆ దినాల్లో అపోస్తలులు మరి ఇతరులందరూ కూడా ఏం చేశారు? తమ యొక్క చరస్థిరాస్తులు అమ్మేసేసి దేవుని యొక్క శిష్యులైన అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి పరిచర్య కొరకు వాడినని చెప్పేసి పొలాలు వచ్చిన డబ్బంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. కానీ అననీయ సప్ఫీరాలో కూడా పొలం ఉంది. వారు కూడా పొలం అమ్మారు. కానీ వారు ఊహించిన దానికన్నా కూడా ఎక్కువగా డబ్బు వచ్చింది. ఇంత డబ్బు అక్కడ ఇస్తే ఎలాగని వాళ్ళిద్దరూ ఏకీభవించి మాట్లాడుకొని కొంత దాచుకొని కొంత దేవుని దగ్గర తెచ్చారు. అప్పుడు ఆ విషయం దేవుడు పేతురుగా బయలుపరిచాడు. పేతురు గారికి బయలుపరచగానే పేతురు గారు అన్నాడు, అమ్మా ఇంతకే అమ్మారా మీరు? అయ్యా ఇంతకే అమ్మారా మీరు అని చెప్పేసి అనగానే ఇంతకే అని ఇద్దరు అప్పుడు అంటే వాళ్ళు నిజము పలకలేదు. వారు ఏం చేశారంట? నిజము పలకలేదు. కాబట్టి వారు అక్కడికక్కడే మరణించినట్లుగా మనం చూస్తాం. అంటే తీర్పు వారి మీదకి వచ్చింది. వారంతరికి వాళ్ళే తీసుకొచ్చారు. అక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ వారికి తెలిసి కూడా వారు తప్పు చేశారు, అబద్ధం ఆడారు. కాబట్టి దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చింది. అనుకోకుండా గారు వారి మీదకి వచ్చేసింది. అననీయ సప్ఫీరాల యొక్క అనుబంధం ఎలా ఉందా అంటే వారు అబద్ధమాడు కొరకు ఏకీభవించి అబద్ధం అన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాము. అదేవిధంగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆదికాండం 3:1 కూడా మనం చూస్తే, ఆదికాండం 3:1 ఇది నిజమా అని సర్పము ఆ అవ్వను అడిగినప్పుడు ఏది నిజము ఏది అబద్ధము అంటే అక్కడ వారు ఏం చేశారంటే తప్పు చేశారు. ఇరువురు కూడా దేవుడు తినొద్దు అని చెప్పినటువంటి ఆ పండును ఏదైతే ఉందో దాన్ని తినడానికి వారు ప్రయత్నం చేశారు. తిన్న తర్వాత వాళ్ళు నిజం చెప్పలేదు. అయ్యా తప్పు అయిపోయింది, క్షమించండి, పొరపాటు జరిగింది, కాదనటం లేదు, కానీ మాకు మరొక అవకాశాన్ని ఇవ్వండి అయ్యా అని చెప్పేసి వారిద్దరు కూడా ఏం చేశారంటే దేవుని దగ్గర క్షమాపణ కోరుకోలేదు. క్షమించమనేటువంటి పదం వారి నోటిలో నుంచి రాలేదు. తప్పు చేశాము అనేటువంటి విధానం వారి జీవితంలో రాకపోగా జరిగినటువంటి సంఘటన ఏమిటో తెలుసా? వారు ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. ఆదామా నువ్వేం చేశావు? ఇదేనా నువ్వు చేసే పని? నేనేం చెప్పాను నీకంటే నాకేం తెలుసయ్యా? నేను అడిగానా? నేను అడగకుండానే ఒక ఆవునిచ్చావు, ఆమె చేసింది, ఆమె తిని నాకు ఇచ్చింది, నేను తిన్నా, నన్నేం చేయమంటాను? అవ్వా ఏంది నువ్వు చేసిన పని? ఇది మంచిదేనా అని అన్నప్పుడు నాకేం తెలుసాడు? అదిగో సర్పం నన్ను. ఇలాగ ఒకరి మీద ఒకరు చెప్పు అంటే నిజాన్ని వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. నిజాన్ని ఒప్పుకున్న వాడే దేవుని యొక్క సన్నిధిలో ఉంటాడు, యథార్థత కలిగి ఉంటాడు. దేవుడు అట్టి కృప మనందరికి దయచేసి ఒక మంచి మార్గంలో ప్రభు మనల్ని నడిపించి తన రాజ్యము కొరకు మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప దేవ, మీకే వందనాలు చెల్లిస్తూ ఈ చెప్పబడిన లేఖన భాగం నుంచి ప్రభు మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడేందుకు మీకే వందనాలు చెల్లిస్తూ మరింతగా మీ సన్నిధిలో బలపడే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.